విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధి దొండపర్తిలో గల ఎరుకుమాంబ అమ్మవారి దేవస్థానం తరలింపు కూటమి సర్కార్ హయంలో అయినా జరుగుతుందా అని భక్తులు ఎదురు చూస్తున్నారు. కొన్నేళ్ల క్రితమే ఇక్కడ కొత్త ఆలయం నిర్మించినా దేవస్థానం తరలింపు మాత్రం జరగడం లేదు. ఫలితంగా ఈ రోడ్డులో ముఖ్యంగా ఉత్సవాల సమయంలో ట్రాఫిక్ జామ్ అవుతుంది. శిరస్సు అమ్మవారు శిరస్సు భిన్నమై ఉంటుంది. పూర్వం ఈ అమ్మవారు వేరే చోట ఉండేవారు, వైర్లెస్ కాలనీలో ఉండేవారు. ఈ అమ్మవారు అక్కడ ఉండేటప్పుడు అమ్మవారి శిరస్సు అక్కడ ఉంది. అక్కడి నుంచి శ్రీ అమ్మవారు గ్రామం అంతా ఇక్కడ తరలి వచ్చింది. వచ్చే క్రమంలో భక్తులు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను, నన్ను తీసుకెళ్ళిపోండి ఒక నాటు బండి మీద అన్నారు. బండి ఇక్కడ వచ్చి ఆగింది. విగ్రహం తీసే క్రమంలోనే అమ్మవారి శిరస్సు భిన్నం అయింది. చాలా ప్రయత్నాలు, పూర్వీకులు చాలా ప్రయత్నాలు చేశారు అమ్మవారి శిరస్సు అతికిద్దామని. అమ్మవారు వద్దన్నారు, నీళ్లు పోయమన్నారు, పసుపు నీళ్లు. ఎవరైతే పసుపు నీళ్లు పోసి పసుపు కుంకాలిస్తారో ఏం కోరుకుంటే ఆ కోరికలు, ముఖ్యంగా సంతానం లేని వాళ్ళు, పెళ్లిళ్ళు కాని వాళ్ళు, ఉద్యోగం గురించి, చదువు గురించి, వ్యాపారం కోసం ఏ కోరుకుంటే ఆ కోరికలు. ముఖ్యంగా బుధవారం ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు అమ్మవారికి పసుపు నీళ్ళతో అభిషేకం జరుగుతుంది. మళ్ళీ మధ్యాహ్నం 3 నుంచి 6 ఆ సమయంలోనే ప్రతి బుధవారం పసుపు నీళ్ళతో అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. మినిమం 3 బిందులు వేస్తారు. 3, 6, 9, 11, 30, 54, 108 మొక్కుకుంటారు. లోకల్గా ఉన్న వాళ్ళు 3 బుధవారాలు 3 గురువారాలు వస్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు అమ్మవారికి ఆ రోజే నీళ్ళు పోసి ఆ రోజే పసుపు కుంకాలిస్తారు. ఇది అమ్మవారి యొక్క ఆచారం. ముఖ్యంగా అమ్మవారికి 4 ప్రధాన పండుగలు అవుతాయి. భీష్మ ఏకాదశి, మహాశివరాత్రి, శ్రావణ పౌర్ణమి అమ్మవారి వార్షికోత్సవం జరుగుతాయి. ముఖ్యంగా మహాశివరాత్రి, భీష్మ ఏకాదశి ప్రధాన పండుగలు. శివరాత్రి రోజు అమ్మవారి జాతర అవుతుంది. భీష్మ ఏకాదశి రోజు అమ్మవారికి ఏకాహం అనమాట. ఉదయం 6 నుంచి మరుసటి రోజు 6 గంటల వరకు ఏకాహ భజన కార్యక్రమాలు జరుగుతాయి. నగరంలోని 27వ వార్డు పరిధిలో గల దొండపర్తిలో ఉన్న ఎరుకుమాంబ అమ్మవారి ధర్మకర్తల మండలి చైర్మన్ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ సీతంరాజు సుధాకర్ పాల్గొన్నారు. చైర్మన్ గా అల్లూరి సత్యనారాయణ రెడ్డి, ధర్మకర్తలుగా సత్య గురు గోవింద్, సత్యనారాయణమూర్తి, కనకారావు, సుజాత, కుంతీదేవి, లలిత, చంద్రమౌళి, లక్ష్మి, మంగవేణి, సంగీత ప్రమాణ స్వీకారం చేశారు. అందరికీ నమస్కారం. ఈ రోజు శ్రీ ఎరుకుమాంబ అమ్మవారి దేవస్థానం 6A గ్రేట్ టెంపుల్ నూతన ధర్మకర్తల మండలి నియమించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం అధినాయకుడు నిర్ణయం మేరకు ఇక్కడ ధర్మకర్తల మండలి చైర్మన్ గా నేను అంటే అల్లూరి సత్యనారాయణ రెడ్డి నన్ను నియమించారు. ఏమాత్రం కూడా మా మీద నమ్మకం ఉంచి నియమించినటువంటి పదవికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా న్యాయం చేసి ఈ ఆలయ అభివృద్ధి కాపాడుతామని చెప్పి మేము ఇందు మూలం తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే 6A టెంపుల్లో ఉన్నటువంటి ఈ టెంపుల్ సుమారు సంవత్సరానికి 50 లక్షల పైబడి రెవెన్యూ ఉంటుంది. అలాగే ఇప్పటి వరకు ఈ ఆలయంలో ₹1 కోటి డిపాజిట్ కూడా ఉంది. ఇంకా చాలా విషయాలు ఇక్కడ చేయవలసిన డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఎందుకంటే రోడ్డు సైడ్ ఉంది కాబట్టి ఏ ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ కూడా ట్రస్ట్ బోర్డులోనే వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా డిస్కషన్ చేసి ట్రస్ట్ బోర్డులోని మంచి అభివృద్ధికి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ సందర్భంగా విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ సీతంరాజు సుధాకర్ మాట్లాడుతూ దేవస్థానం అభివృద్ధికి పాలక మండలి సభ్యులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో శివకేశవరావు, సిబ్బంది, కూటమి పార్టీల కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు దొండపర్తి గ్రామంలో ఉన్నటువంటి రామాలయము, అలాగే ఇక్కడ ఎరుకుమాంబ అమ్మవారి యొక్క టెంపుల్కి నూతనంగా ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ ట్రస్ట్ బోర్డులు నియమించడం జరిగింది. ఆ చైర్మన్లకి అలా సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. దినదినాభివృద్ధి జరిగే విధంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని, అలాగే రాములవారి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధిలో వాళ్ళందరూ కూడా ఒక పార్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఈ 2 ఆలయాలు కూడా అభివృద్ధి చేసే దిశగా వాళ్ళు అందరూ కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను కూడా ఈ గ్రామానికి కానీ ఇక్కడ ఏవైతే ఉన్నాయో మాక్సిమం మేము కవర్ చేసాం. అతి త్వరలోనే వార్డు పరిధిలో పెట్టుకొని ఇంకా ఏవైనా ఇక్కడ చేయవలసి ఉంటే ప్రతి ఇంటిని కూడా టచ్ చేసి అన్ని కూడా చేస్తామని చెప్పాం. ఈ రోజు ఒకటే చెప్తాం, ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చిన తర్వాతే ఓటు అడుగుతామని చెప్పాం. అన్ని కూడా కంప్లీట్ చేస్తాం. ఈ డిసెంబర్ కల్లా అన్ని కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. వన్స్ అగైన్ మా టీం అందరూ కూడా మనస్ఫూర్తిగా
ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం. 27వ వార్డులో మా ఎరుకుమాంబ తల్లి గుడి మా సత్యనారాయణ రెడ్డి గారికి తెలుగుదేశం తరఫున చైర్మన్ గా నిర్మించడం జరిగింది. మిగతా ఇతర ట్రస్ట్ బోర్డు సభ్యులు మా కార్పొరేటర్ వీరారావు గారు, మా శివ, వీళ్ళందరూ ఆధ్వర్యంలో మంచి ట్రస్ట్ బోర్డుని జనసేన, బీజేపీ, తెలుగుదేశం మేజర్ పార్టీ కాబట్టి ఎక్కువ మంది తెలుగుదేశం నుంచి ట్రస్ట్ బోర్డు మెంబర్లు ఉన్నారు. అంతా చక్కగా సక్రమంగా చాలా ఫేమస్ టెంపుల్. దీన్ని సక్రమంగా నడిపిస్తారని ఆశిస్తూ అమ్మవారి ఆశీస్సులు ఈ పట్టణం పట్ల, ముఖ్యంగా ఈ గ్రామం పట్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో మా అందరినీ పాల్గొన చేసే విధంగా దేవుడు మాకు ఆశీర్వాదం ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి మరియు ప్రభుత్వానికి కూడా, పవన్ కళ్యాణ్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ట్రస్ట్ బోర్డులన్నీ మేము చెప్పిన విధంగా మా కోరిక మేరకు అధిష్టానాన్ని నియమించింది కాబట్టి లోకేష్ బాబు గారికి అందరికి కూడా ధన్యవాదాలు.